బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నారా లోకేష్ యువగళం పాదయాత్రకు లైన్ క్లియర్ అయింది. లోకేష్ పాదయాత్రకు పోలీసులు అనుమతిచ్చారు. మరి కాసేపట్లో చిత్తూరు ఎస్పీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. చట్ట ప్రకారమే లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని పోలీసులు సూచించారు. ఈ నెల 27న కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. నారా లోకేష్ యువగళం పాదయాత్రకు లైన్ క్లియర్ అయింది. లోకేష్ పాదయాత్రకు పోలీసులు అనుమతిచ్చారు. మరి కాసేపట్లో చిత్తూరు ఎస్పీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. చట్ట ప్రకారమే లోకేష్ పాదయాత్రకు అనుమతి ఇచ్చారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని పోలీసులు సూచించారు. ఈ నెల 27న కుప్పం నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, రైట్ గాయత్రి, మొత్తం మీద లోకేష్ పాదయాత్రకు సంబంధించి చిత్తూరు జిల్లా ఎస్పీ అనుమతి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే షరతులతో ఉన్నటువంటి అనుమతులు ఇచ్చినటువంటి పరిస్థితి, ముఖ్యంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని చెప్పేసి ఎస్పీ షరతు కూడా విధించినటువంటి మొత్తానికి అయితే 27వ తేదీ నుంచి నారా లోకేష్ యువగళం పేరుతోటి ఈ పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి పోలీసుల అనుమతి కోసం ఇప్పటికే ఏపీ డీజీపీతో పాటు చిత్తూరు ఎస్పీ అలాగే పలమనేరు డిఎస్పీలకి టీడీపీకి సంబంధించిన నాయకులు అనుమతి కోసం దరఖాస్తు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అయితే చివరి క్షణం వరకు కూడా అనుమతి రాదు అని చెప్పేసి భారీ ఎత్తున ఊహాగానాలు కూడా వినిపించాయి. మరి ఈ నేపథ్యంలో అనుమతి వచ్చినా లేకపోయినా సరే పాదయాత్ర ఎట్టి పరిస్థితులు ఆగి తీరదని చెప్పేసి టీడీపీ నుండి చెబుతూ వచ్చిన పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి చిత్తూరు ఎస్పీ ఒక మౌఖిక ఆదేశాలు కూడా జారీ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. 27వ తేదీ వరకు నుంచి ప్రారంభం కాబోతున్నటువంటి నారా లోకేష్ పాదయాత్ర తీసుకురావడానికి అనుమతిస్తూ ముఖ్యంగా కొన్ని షరతులను కూడా అందులో పొందుపరిచినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అధికారికంగా మరి కాసేపు ఆయన ప్రకటించేటటువంటి సిచ్యువేషన్ ఉన్నాయి. ముఖ్యంగా నిబంధనలకు లోబడి ఈ పాదయాత్ర చేపట్టాలని చెప్పేసి ఎస్పీ కూడా స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్. ముఖ్యంగా పాదయాత్రలు ఎక్కడ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని చెప్పేసి షరతు విధించినటువంటి సిచ్యువేషన్. సో మొత్తానికైతే లోకేష్ పాదయాత్రకు సంబంధించినటువంటి అనుమతుల విషయంలో కొనసాగుతున్నటువంటి సస్పెషన్స్ ఒక రకంగా చెప్పాలంటే తెరపన్నట్టు తెలుస్తుంది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ రాజు.